మీరు చూస్తున్నారు ఎపిక్ స్టోరీస్ తెలుగు. ఇక్కడ ప్రతి కథ ఒక పాఠం, ప్రతి పాఠం ఒక మార్గదర్శకం. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు మన కథలోకి వెళ్ళేద్దాం. గరుడ పురాణం సీక్రెట్ సిరీస్లో ఇది పార్ట్ 3. విష్ణు భగవానులు గరుడకు గరుడ పురాణం గురించి ఎందుకు చెప్పారు? గరుడ పురాణం రహస్యాలు. ఈ విశ్వంలో జననం ఉన్నట్లే మరణం కూడా తప్పదు. కాని మరణం తర్వాత ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడించాడు. గరుడ పురాణం. ఇది సాధారణ గ్రంథం కాదు. ఇది జీవితం మరియు మరణం మధ్య ఉన్న సత్యాన్ని చెప్పే దివ్య జ్ఞానం. ఒకరోజు గరుడు మహావిష్ణువును అడిగాడు, ప్రభూ, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఏమవుతుంది అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు, ఓ గరుడా, మనిషి చేసిన కర్మల ఆధారంగా అతని గతి నిర్ణయించబడుతుంది. పుణ్యం చేసినవారు స్వర్గాన్ని పొందుతారు, పాపం చేసినవారు నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఈ గ్రంథంలో ఆత్మ యమలోకానికి చేసే ప్రయాణం, అక్కడ ఎదురయ్యే అనుభవాలు, పాపాలకు శిక్షలు, పుణ్యాలకు ఫలితాలు అన్నీ వివరంగా చెప్పబడ్డాయి. కాని విష్ణువు ఈ జ్ఞానాన్ని ఎందుకు చెప్పాడు? భయపెట్టడానికి కాదు, మనిషి జీవితాన్ని సరిదిద్దటానికి. జీవితం ఉన్నప్పుడే ధర్మం పాటించాలి, సత్యం మాట్లాడాలి, ఇతరులకు హాని చేయకూడదు. అప్పుడు మాత్రమే మరణం తర్వాత మంచి గతి పొందగలుగుతాం. కాబట్టి గరుడ పురాణం మనకు ఒక హెచ్చరిక కాదు, ఒక మార్గదర్శకం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎపిక్ స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ అవ్వండి.